రైతు సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కూడా వెనకాడబోమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం 10:45 సమయంలో పుట్టపర్తి జిల్లాకు సంబంధించిన వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో రైతు సమస్యలపైన భారీ ర్యాలీ నిర్వహించి పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలు పరిష్కరించలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలను వెంటనే రైతులకు అందించాలని, అదేవిధంగా అధిక వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వడంతో పాటు పంటలు లేక కొన్ని మండలాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు రావాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించాలని, వీటినన్నిటిపైన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పుట్టపర్తి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరిగిందని, రైతు సమస్యలు పరిష్కరించుకుంటే ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకు కూడా వెనకాడబోమని రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లంతా కూడా పాల్గొన్నారు. గ్రూప్ ఫోటో తీసుకో